ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమః. ఓం దక్షిణామూర్తి నమః. ఓం ఆచార్య శంకరాచార్య గురుభ్యో నమః. మనం ఇప్పుడు ఈరోజు నుంచి సౌందర్యలహరి గురించి నిన్న మామూలుగా ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఈరోజు నుంచి ఫస్ట్ మొట్టమొదటి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఈ అమ్మవారి చరిత్రని చాలా చక్కటి, ఇది అమ్మవారి చాలా ముఖ్యమైన నిన్న చెప్పుకున్నాం మనం. మళ్ళీ ఈరోజు నుంచి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. అమ్మ దయ ఉంటేనే మనకు బతుకుంటుంది. కాబట్టి అమ్మని మర్చిపోరాదు. అమ్మ స్థుతి కాబట్టి ఇది అమ్మ యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం ఈ సౌందర్యాన్ని మనం కంపల్సరీగా నేర్చుకోవాలి, వినాలి. దీని ద్వారా మనం ముక్తిని తొందరగా పొందగలుగుతాం. ఆ ఆశీర్వాదం ఉంటేనే మనకు మోక్షం, జ్ఞానంలో అవుతాం. మనం పరబ్రహ్మ స్వరూపంలో అంకితమై పోతాం. కాబట్టి జాగ్రత్తగా అయినాం. మంగళాచరణం. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు, ఆ దేవి పరాశక్తి సర్వభూతేషు సర్వభూతములందు చైతన్య రూపంలో సంస్థిత ఉంది. అన్ని జీవుల్లో కూడా, సృష్టి మొత్తంలో కూడా ఆమె చైతన్య రూపంలో ఆమె అంతరహితంగా ఉన్నది. ఆమె లేకపోతే మనకు చలనం లేదు. మనకు ఈ చైతన్యం లేకపోతే మనకు శవన లెక్కన అయిపోతాం. సృష్టి కూడా ఏది ఉండదు. సృష్టికి కారణం చైతన్యం. అన్ని జగత్తుకి, మొత్తానికి, జీవులకి, అన్నిటికీ చైతన్యం అవసరం. ఆ చైతన్యం అమ్మవారు ఉంటేనే మనకు జీవం ఉంటుంది, రాకపోతే జీవం ఉండదు. చెట్లకు కానీ, చేమలకు కానీ, అన్నిటికి కూడా అంతే. కాబట్టి అమ్మవారి చైతన్యం అమ్మే మనని సృష్టించింది. శివశక్తులు మనని సృష్టించాయి. తండ్రి తల్లి లేని మనం ఈ సృష్టి జరగలేదు. తల్లి తండ్రి అదే చిత్తు ప్లస్ సత్తు ప్లస్ చిత్తు, అదే పరబ్రహ్మం. ఆ రెండు కలిస్తేనే ఈ సృష్టి ఏర్పడ్డది. అదే వారిద్దరి యొక్క ఆనంద స్వరూపమే ఈ యొక్క సౌందర్య అంటే ఆనంద స్వరూపం. లహరి అంటే అలా. సౌందర్యం అంటే బహిస్సౌందర్యం కాదు. ఆ యొక్క సత్యత్వ స్వరూపుల యొక్క వారి యొక్క ఆనందం, ఆంతరంగిక ఆనందం. ఇది వాళ్ళ ఆనందం అని చెప్పారు. ఆ ఆనందం ఎటువంటిదో ఆ ఆనందాన్ని వారు ఏమి అనుభవించారో మనం కూడా ఊహించుకొని అనుభవిస్తే అదే ఆనందం, సౌందర్య లహరి. అలా ఆనందంతో కూడుకున్నటువంటి సముద్రం మీద తీసిన ఒక అలా తరంగం. ఇది స్తోత్ర గ్రంథం యాక్చువల్గా. కానీ స్తోత్ర గ్రంథం కింద మనం తీసుకోవద్దు. ఇది భక్తి, యోగం, వేదాంతం, ఉపనిషత్తు జ్ఞానం, శ్రీ విద్య, ఉపాసన, బ్రహ్మ విద్య అన్నిటిని తెలియజేసేటువంటి ఒక గ్రంథం, బృహత్ గ్రంథం. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్గా మనం దీన్ని శ్రద్ధగా మనం దీన్ని స్వీకరించాలి. ఎందుకు అనుకోని కాబట్టి ఫస్ట్ దీనికి ఎందుకు ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలంటే మనకున్న సమస్యలు మూడే. ఈ సృష్టిలో ఉన్న సమస్య ఫస్ట్ ఏంటంటే నేను ఎవరు, ఈ జగత్తంతా ఏంటి, ఈ జగత్తు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ జగత్తు ఎక్కడ వచ్చింది, తర్వాత అసలు వాస్తవం ఏంటి, పరమసత్యం ఏంటి. ఈ మూడు ప్రశ్నలతో మానవుడు, జీవుడు పరిశోధిస్తున్నాడు. శాస్త్రానికి ఇది, మన ల్యాబొరేటరీకి ఇది దొరికే సమస్య కాదు. మన బుద్ధితోని, సత్యంతో, మనం జ్ఞానంతో తెలియబడవలసినటువంటి సమస్య. ఈ ప్రశ్నలకు జవాబు అది మన సనాతన ధర్మమైన వేదాంతం మనకు చెప్పింది.
అది శంకరాచార్య గారు మనకు అందిస్తున్నారు. మొన్న ఆత్మవిద్యలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సౌందర్యంలో కూడా ఇంకా కూలంకషంగా నేర్చుకుంటున్నాం. కాబట్టి శ్రద్ధగా మనం నేర్చుకోవాలి. ఈ సృష్టి ఇప్పుడు ఈ ప్రశ్న మూడింటికి గుర్తుపెట్టుకోండి. నేనెవరు? ఈ జగత్ ఏమిటి? వాట్ ఈస్ ద ఫ్యాక్ట్? అసలు సత్యం ఏంటి? యథార్థం ఏంటి? సత్యం ఉంది. సత్యస్వరూపుడు ఎవరు? మన శరీరం పోతే జగత్తు పోతుంది. కానీ ఉండేది అసలు వెనక మనల్ని నడిపించేది ఎవరు? మన 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 చైతన్యం నడిపించేది ఎవరు? ఆ శక్తి ఏమిటి? ఆ పరమసత్యం ఏంటి అనేది 3 ప్రశ్నలు. అయితే ఈ శరీరం మారిపోతూనే ఉంటుంది ఎప్పుడు. మీకు తెలుసు, మన బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం, తర్వాత నశించిపోతాం. అట్లనే చెట్లు, చేమలు ఇవన్నీ కూడా ఈ విధంగానే బుద్ధి పుట్టుతాయి, బుద్ధి చెందితే, క్షీణిస్తే, నశిస్తాయి. ప్రకృతి కూడా అదే మాదిరి రోజుకి మారుతుంది. లాస్ట్ నశిస్తుంటుంది, మళ్ళీ పుడుతుంది, మళ్ళీ గిడుతుంది. ఇవన్నీ ప్రకృతి అంటే మీకు తెలుసు. అంతే ఎప్పుడు మార్పు చెందుతూనే ఉంటుంది అది కూడా. అందుకోసమే ఇవన్నీ మార్పు చెందాయి. మరి మార్పు చెందని వస్తువు ఏంటి అంటే, నీలో ఒక మన్ని మార్పు చెందకుండా ఉండే ఒక సత్యం అవుతుంది. ఒక చైతన్య స్వరూపం నిన్ను ఈ బాహ్య శరీరాన్ని నడిపిస్తున్నది. ఈ సృష్టిని, జగత్తుని పుట్టిస్తున్నది, సృష్టిని ఏర్పరుస్తుంది. ఏదో ఒక శక్తి ఉండి నీలో ఇదంతా నడుస్తున్నది. ఒక విత్తనం వేస్తే చెట్టు ముడుస్తుంది. ఎలా ముడుస్తుంది? ఏదో ఒక శక్తి ఉంటేనే ఆ ఒక చెట్టు రావాలి. నువ్వు ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుంది. మనిషికి మనిషి యొక్క ఇదే కలుగుతాడు. తర్వాత చెట్టుకు ఏ చెట్టు ఇస్తే ఆ చెట్టే. దేనికి వృక్షానికి ఏ వృక్షానికి ఆ వృక్షం వస్తుంది. ఇదంతా ఏమిటి? జంతువులు కూడా అంతే. ఎంత విచిత్రం! ఇదంతా ఒక చైతన్యం, ఒక ఆత్మ చైతన్యం ఈలో ఉంటే ఈ శరీరం నడుస్తుంది. అట్నే జగత్తులో కూడా ఒక చైతన్యం ఒకటి అదృశ్యంగా ఉండి ఈ మొత్తాన్ని నడిపిస్తుంది. ఆ చైతన్యాన్ని తెలుసుకోవడమే స్పందించి అది సృష్టిగా మారుతుంది. ఆ చైతన్యం ఏం చేస్తుంది? మనలో స్పందన కలిగించి సృష్టిగా, జీవంగా, ప్రేమగా, కరుణగా, జ్ఞానంగా వికసించి శక్తిగా మారుతుంది. అందువల్ల శివుడు చైతన్య రూపం, శక్తి చైతన్య ప్రకాశం. శివుడు గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. శివుడు చైతన్య స్వరూపుడు, శక్తి పరాశక్తి. శక్తి అంటే పరాశక్తి, ఎప్పటికైనా అది నోట్ చేసుకోండి. శక్తి పరాశక్తి చైతన్య స్వరూపం. ఆమె చైతన్యం వల్లనే ఇది అంతా సృష్టి జరుగుతుంది. ఆమె చైతన్యం వల్లనే మనలో శక్తి వస్తుంది. మనం ఈ మన సృష్టికి ఆమె శక్తి ద్వారానే మనం ఒక రకంగా మనం బాధ్యమవుతున్నాం సృష్టి కరగటానికి. దీనికి మూలం ఆ శివుడి యొక్క చైతన్యం ఉంటుంది. శివుడి చైతన్యం అమ్మవారి దగ్గర ద్వారా మనలో కలిగించి మనం చేస్తున్నాడు. ఆయన సత్స్వరూపుడు, ఈ ముచ్చిత్ స్వరూపం, ఈ చైతన్య. ఆయన సత్తుని అమ్మవారికి సగభాగం ఇచ్చి మొత్తం సృష్టిని కలిగిస్తున్నాడు. అందుకని సచ్చిత్తుడు స్వరూపమే జీవులు, సృష్టి, మొత్తం ప్రపంచం. అది గుర్తుపెట్టుకోవాలి. శివశక్తుల కలయికే సృష్టి ఆధారం. ఇకపోతే కేనోపనిషత్తు ఏం చెప్తుందంటే ఆనందమే బ్రహ్మ అన్నది. కేనోపనిషత్తు అని చెప్పింది ఆనందం బ్రహ్మ అన్నది. ఆ బ్రహ్మం అంటే ఆనందం. బ్రహ్మ అంటే పరాశక్తి ఆనంద స్వరూపిణి. ఆ పరబ్రహ్మ స్వరూపమే ఆనంద సచ్చిదానంద స్వరూపం మనం అనుకున్నాగా. ఆ సచ్చిదానంద స్వరూపమే పరబ్రహ్మ స్వరూపం. అదే ఆనంద స్వరూపం. బ్రహ్మానందం ఉంటుంది అక్కడ, అది ఏమీ ఉంటుంది అక్కడ. సచ్చిత్ర కలయికే బ్రహ్మానందం, సచ్చిత్ర కలయికే సృష్టి, అదే
బ్రహ్మస్వరూపం. ఆత్మజ్ఞానం కూడా అది. ఆత్మస్వరూపం మనకి కనపడదంటే సచ్చిదానంద స్వరూపం కనపడదంటే, సచ్చిదానంద స్వరూపం కనపడదంటే నీకు ఆనందంతో నిండిపోతాం, జ్ఞానం అయిపోతాం. అంతకంటే నీకు ఇంకేం కావాలి? ఇది మొత్తం ఆనంద స్వరూపిణి అమ్మ. అమ్మతోనే ఆనందం కలుగుతుంది. అందుకనే సౌందర్య లహరి అమ్మ. అమ్మ బాహ్య రూపం చూసి నువ్వు బాహ్యాన్ని చూడద్దు. అమ్మ నీ యొక్క అంతరంగంలో నువ్వు ప్రతిష్ఠించుకొని, అమ్మ స్వరూపాన్ని ప్రతిష్ఠించుకొని, అమ్మని ఆ రూపంలో నువ్వు ధ్యానించుకుంటే, నీ ఇష్టం వచ్చిన రూపంలో నువ్వు ధ్యానించుకుంటే, లక్ష్మి కావచ్చు, సరస్వతి కావచ్చు, ఏ ఏ శక్తినైనా నీ ఇష్టమైన నువ్వు సీతమ్మవారు కావచ్చు, హృదయ పరిస్థితి చేసుకొని ఆ అమ్మ శక్తిని ద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందాలి. ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి, అమ్మని హృదయాన్ని ప్రతిష్ఠించుకోవాలి. ఈ గుళ్ళ నుంచి శక్తులు, కారికలు, నోరు, ఇవన్నీ కాలి రూపాలు, రుద్ర రూపాలు అవన్నీ అది కాదు. అమ్మ రూపం అది కాదు, సౌందర్య రూపం అది, సుందరత్వం గలది. నీ ఉదయంలో నిక్షేపించుకొని నీకు ఏది సౌమ్యం అనిపిస్తే, నీకు ఏది ఇష్టమైతే దాన్ని ఉదయంలో ప్రతిష్ఠించుకొని జపించు, జ్ఞానాన్ని పొందు. ఈ విశిష్ట అద్వైతం ఏం చెప్తుందంటే, శంకరాచార్య గారు ఏం చెప్పారంటే, శివుడు, శక్తి, జీవుడు, జగత్తు ఇవన్నీ ఒక లైన్గా సరళరేఖ మీద ఉండే ఇదివరకు చెప్పారు. అదే వస్తుంటుంది మన ఇంట్లో కూడా. ఇదివరకు ఆత్మబోధన మనం నేర్చుకున్న కాంటెంట్సే ఇంట్లో కూడా వస్తుంది. అదే ఉన్నదే, అది ప్రపంచం, అదే పరబ్రహ్మం, అదే సత్య స్వరూపం. కాబట్టి అలానే నడుస్తుంది. అందుకనే శివుడు అంటే సత్తు, శక్తి పరాశక్తి అంటే చిత్తు, జీవుడు మనం, జగత్తు, ఇవన్నీ ఒకే సరళరేఖ మీద, ఇవన్నీ ఒకటే. వారి రూపం అనుకున్న శివుడు, శక్తిగతి, పరబ్రహ్మం, దాని రూపాలే జీవుడు, జగత్తు. ఈ విశ్వాద్వైతం ఏం చెప్పింది అంటే, రామాయణ వారు ఏం చెప్తారంటే, పరాశక్తి అనేది పరమేశ్వరుని యొక్క, నారాయణుని యొక్క దివ్యశక్తి. ఆమె అనుగ్రహంతో మాత్రమే నీవు పరమపదం ప్రార్థిస్తుందని చెప్పారు. ఇక ద్వైత మతం మధ్వాచార్య గారు ఏం చెప్పారంటే, పరమేశ్వరునికి భిన్నమైనది ఈ పరాశక్తి, దివ్యశక్తి. ఈ భిన్నమైన శక్తి దివ్య శక్తి, పరాశక్తి. ఆమెని భక్తి ప్రపత్తితో శరణాగతి వేడుకుంటే నీకు మోక్షం లభిస్తుంది అని ఆయనగా చెప్పారు. అయితే అంత చెప్తూ ఉన్నారు. మరి మనం మోక్షాన్ని పొందడానికి మనం ఎట్లా మనం చేసుకోవాలి? అమ్మని ప్రతిక్షేపించుకుంటాం, అంతా చేస్తాం, కరెక్టే. దీన్ని ఎట్లా చేస్తాము అంటే అని మనకు సందేహం వస్తుంది. దేవిని పడం పెట్టుకుని పువ్వులు అవి ఇవి దండలు అవన్నీ వేసి మనం పూజిస్తాం. అది సంపూర్ణ ఉపాసన కాదు. నువ్వు దండాలు వేసి, అక్షంతలు వేసి, బొట్లు పెట్టి, అవి పెట్టి డెకరేషన్ చేసి చేయటం వల్ల అది కాదు, అదొక్కడే పూజ కాదు, సంపూర్ణ పూజ కాదు. అది పూజే కానీ సంపూర్ణ పూజ కాదు. సంపూర్ణ పూజ అంటే ఏంటి? అంటే నిర్మలమైన మనస్సు, శుద్ధితో శుద్ధి గల మనస్సుతో చేయాలి. వాక్ పవిత్రత, నీ యొక్క వాక్కు పవిత్రంగా ఉండాలి. తర్వాత నువ్వు దయాస్వరూపుడుగా ఉండాలి. ఎవరి మీద చికాకు పడుతూ అర్థ తీసుకుని నీలో అన్నీ ఏదో ఉంచుకొని వాళ్ళ కలుసుకుంటూ పూజ చేయకూడదు. నిర్మలమైన మనస్సు దయతోని, సత్యంతో, అహింసా పద్ధతులు, అహింస కలిగి ఉండాను, దయ కలిగి ఉండాలి, సత్యాన్ని కలిగి వచించబడి ఉండాలి, అహింస కలిగి ఉన్నవాళ్ళు నువ్వు సేవాభావం కలిగి ఉండాలి. అప్పుడు ఆత్మవిచారణ అమ్మని ప్రతిష్ఠించుకొని నీవు భక్తితో పూజ చేయాలి. అది ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైన అసలైన పుష్పాలవి.
బంతిపూలు, చామంతి పూలు, ఈ మల్లెపూలు ఇవి కావు. అది చేసి నేను పూజ చేశాను అనుకుంటాను. అది కాదు. అమ్మకు కావాల్సింది త్రికరణ శుద్ధి కావాలి, మనశ్శుద్ధి కావాలి, వాక్ వాక్ పవిత్ర కావాలి, దయ, సత్యం, అహింస, సేవ, ఆత్మవిచారణ. ఆత్మవిచారణ ఏంటంటే నేను అమ్మవారిని ఉంచుకొని అమ్మ ఎక్కడ ఉంది, అమ్మ ఆత్మజ్ఞానం ఎలా పొందాలి అని అమ్మని ఎప్పుడు ఎలా దర్శించుకోవాలి అనేటువంటి ఆమె చైతన్యం వల్ల నేను ఈ నా కార్యక్రమాలు జరుగుతున్నాను. కాబట్టి ఆ అమ్మ యొక్క చైతన్యం ఎలా నాకు లభిస్తుంది అనే ఆలోచనతో పూజ చేయాలి. ఎక్కడో మనసు ధ్యాస పెట్టుకొని పూజ చేస్తే రాదు. అవి కాదు, ఇప్పుడు నేను చెప్పినవే ఇవి అసలైన పుష్పాలు, నువ్వు దేవుడికి సమర్పించే పుష్పాలు ఇవి. ఇక సాధకుడు పూజ చేసేవాడు. మనం ఈ సౌందర్యాన్ని చదివేటప్పుడు నేను చెప్పానుగా, బాహ్యమైన శక్తిని చూడకూడదు. నువ్వు ఈ సౌందర్య స్తోత్రం చేసే ముందు అమ్మవారిని అంతర్గతంగా నువ్వు నీ ఇష్టమైన స్వస్వరూపాన్ని, అమ్మవారి మంచి స్వరూపాన్ని, నీ సుందరమైన స్వరూపాన్ని నువ్వు పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఈ ప్రశ్నను ప్రతిరోజు గుర్తుపెట్టుకోండి. మీ సౌందర్య చాలామంది చదువుతారు, సౌందర్యహారి పుస్తకం స్తోత్రం చదువుతూ ఉంటారు. వాళ్ళు అలంకరణ, డెకరేషన్లు ఇక్కడ చదువుతారు స్తోత్రం, అక్కడ ధ్యాస పెట్టుకుంటారు. అట్లా కాదు. ఇక్కడ పోయి ఏ పూజ 4 బంతిపూలు పెట్టంగా అయిపోయింది అనుకుంటా. ఈ బంతిపూలు కాదు, నీ ఇందా చెప్పిన 8 అష్టాంగ పూజ అది చేస్తేనే అసలైనటువంటి నీ ఉదయ పుష్పాలు అవి. అది అమ్మకి ఇష్టం. ఇకపోతే మరి ఆ అమ్మని అట్లా చేస్తే నీ ఉదయంలో ప్రతిమను చేస్తే నీకు జ్ఞాన స్వరూపిణి అయినా జ్ఞానం లభిస్తుంది. అమ్మ చైతన్య జ్ఞాన స్వరూపిణి అమ్మ చైతన్య శక్తి నీకు ఆత్మదర్శనం కలిగిస్తుంది. ఆ శివ చైతన్యం నీకు బహిర్గతం అవుతుంది. నీకు హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపం నీ హృదయంలో ఉన్న అంతర్గతంలో ఉన్న నీ హృదయంలో నువ్వు భావించుకున్న అమ్మవారు నీకు చైతన్య స్వరూపంగా ఉంది. కాబట్టి ఆమె నీకు ఆత్మదర్శనం కలిగిస్తుంది. అప్పుడు నువ్వు జ్ఞానం అయిపోతావు. అసలు ఏమిటనేది తెలిసిపోతుంది. నీలో ఉన్నది ఆమె ఇక్కడే ఉంది, ఎక్కడ లేదు. నీ ఉదయంలోనే ఉంది. ఉదయం అంటే ఈ ఉదయం కాదు, ఆధ్యాత్మిక ఉదయం. అందులో ఆమె చైతన్యం, ఆ స్వామి ఉంటాడు, బట్టన పరిశ్రమలో ఉంటాడు. ఆయన చైతన్యం వల్లనే ఉంటుంది. అది వేరే ఆధ్యాత్మిక నేనంటే ఆధ్యాత్మిక నేను వేరు, బాహ్య స్థూల నేను వేరు. అట్లనే ఉదయం అంటే మామూలు ఉదయం వేరు, మన శరీరం డంపింగ్ చేసి ఇదంతా ఆ శరీరం వేరు. ఉదయం అంటే ఇంకో ఆధ్యాత్మికంగా సపరేట్గా అది గహరం. దాన్ని హృదయాకాశం అంటారు. హృదయాకాశంలో ఉంటుంది అమ్మవారు. అప్పుడు ఉంటాడు స్వామి ఆ పరబ్రహ్మ స్వరూపం ఉంటుంది అక్కడ. ఆయన శివుడే అనుకో, నువ్వు పరబ్రహ్మ స్వరూపుని అనుకో. శివుని చైతన్యమే అమ్మ చైతన్యమే నీడ చైతన్యం, ప్రపంచ చైతన్యం కూడా. అది నువ్వు పరాశక్తిని బయట వెతుకుతుంటావు. ఈ బయట వెతికే అంతసేపు బయట పూజ చేసుకుంటూ, బయట గుళ్ళలో పోతూ, అటు ఇటు పోతూ బయట నువ్వు దేవుణ్ణి బయట పరుస్తున్నావు, బయట బాహ్యంలో చూస్తున్నావు. అది ఎంతవరకు పనిచేస్తుందంటే బాహ్యంలో దేవుడు నేను చెప్పిన నీ హృదయ ఆకాశంలో, హృదయ గహనంలో ఉన్నాడు స్వామి అంటే ఇక్కడ పరబ్రహ్మం అంటే సచిత్తుడు, అంటే శివుడు, పరాశక్తి. ఇక్కడ నీ హృదయంలోనే ఉన్నాడు. నువ్వు బయట ఈ గుళ్ళు, గోపురాలు, ఇంట్లో పటాలు, పూజా మందిరం పెట్టుకొని బయట ఎత్తుకు మంచిది.
అది నీ భక్తిని నడిపిస్తుంది, భక్తి జ్ఞానాన్ని దారి నడుస్తుంది, ఉపాసనలోకి తీసుకోబోతుంది. నీకు ఉపాసన కలుగుతుంది. అంటే ఉపాసన అంటే దేవుడికి నువ్వు దగ్గర అవుతుంటావు. నీకు దేవుడు పూజించాలి, చెయ్యాలి అది కోరిక కలిగి నువ్వు దేవుడి ఉపాసన నీడ అయిందనమాట. అట్లా ఇస్తా. ఆ తర్వాత నీకు ఇట్నే నువ్వు చేసుకుంటూ పోతే నీ ఉద్దేశ స్వరూపు చైతన్యమే. ఈ ఉపాసన ఏమవుతుందంటే ఉద్దేశ స్వరూప చైతన్యం, హృదయంలో ఉన్న చైతన్య స్వరూపం ఉంది కదా, అది నీ ప్రతిష్ఠితంగా అనుభవంలో వస్తుంది. అది నువ్వు ఎప్పుడు అనుభవిస్తావో, అంటే జ్ఞానాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, ఆ దేవుడు బయటనే లేడు, లోపల అంతరంగిక నాలోనే ఉన్నాడని గ్రహించి నువ్వు జ్ఞానాన్ని పొందుతావు. ప్రత్యక్ష అనుభవం నువ్వు తెచ్చుకుంటావో, జ్ఞానాన్ని తెచ్చుకుంటావో, అప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం పరిపక్వం ఇంకా అయిపోయిందనుకో, అప్పుడు మహాజ్ఞానం అయిపోతావు. నీకు ఆత్మదర్శనం అవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఆ శివశక్తి స్వరూపం నీకు కనపడుతుంది. ఆ తర్వాత పరబ్రహ్మ స్వరూపమే శివశక్తి స్వరూపం. అదే సౌందర్యలహరి యొక్క అంతరార్థం. ఇది చెప్పేదే సౌందర్యలహరి యొక్క అంతరార్థం, పరమార్థం. మనం ముందు చేస్తాం. ఓం స్వస్తి.